ఎంసెట్ స్ట్రెస్సా? టెస్టానిక్.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. రోజున రైతాంగానికి సంబంధించి ఈ ప్రభుత్వం ఎన్ని చెయ్యాలనో ఏది తక్కువ చేయకుండా అన్ని చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. నేను మళ్ళీ దాని గురించి వివరించాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వాలు చేసినటువంటి ఏ కార్యక్రమాన్ని ఏ స్కీమును కూడా మానకుండా 100% కొనసాగిస్తూ దానికి అదనంగా ఇలా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి రైతు సోదరులు తెలియజేస్తారు. ఎందుకంటే ఇలా రకరకాలు జరుగుతూ ఉంటాయి. వాస్తవంగా ఈ రాష్ట్రాన్ని 64 సంవత్సరాల పాటు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ పరిపాలించినాయి. 21 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేసినాయి. 21 మంది ముఖ్యమంత్రులు 64 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత కూడా మీకు ఇక్కడికి ఏదైతే ప్యాకేజ్ 2022 వస్తూ ఉందో, పోచారం కావచ్చు, ప్రాజెక్టు సంబంధించి నాగాల సారైనా, శ్రీశైలన, ఇవన్నీ రకరకాల ఇన్ని ప్రాజెక్ట్ చేసినా కూడా 64 సంవత్సరాలు చేసిన అప్పు కేవలం 64,000 కోట్లు. ఈ 64,000 కోట్లకు సంవత్సరానికి కేవలం 6,000 కోట్ల వడ్డీ రూపాయలు చెల్లిస్తూ ఉంటుంది. కానీ గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఒక ప్రభుత్వం, ఒక ముఖ్యమంత్రి చేసిన డబ్బు మొత్తం కలిపి సుమారుగా 8 లక్షల కోట్లు. ఈరోజు నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు. అంటే ఈ గడిచిన రేవంత్ రెడ్డి గారి 16 మాసాల పరిపాలనలో సుమారుగా 1,40,000 కోట్లు వడ్డీ కంతులు కట్టాల్సి వచ్చింది. అయినా కూడా, ఇంత ఇబ్బందులు ఉన్నా కూడా ఈనాడు రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, సన్నాలకు బోనస్ కావచ్చు, సన్నబియ్యం కావచ్చు, రకరకాలు చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా అంతకు మించి గతంలో ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు అది వరదలు వచ్చినా, వాళ్ళు వచ్చినా, కరువు వచ్చినా పంట నష్టం ఇచ్చేది. గత ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం ఇవ్వలే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే నిజామాబాద్ జిల్లాలో పంట నష్టం జరిగిన వాళ్ళకు ఎకరాకు 10,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా జరిగేటువంటి కార్యక్రమాలు వ్యవసాయ పరంగా అన్ని రకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇరిగేషన్ పైన సంబంధించి కూడా గడిచిన వారం రోజుల క్రితమే ఈ రోజున పోచంపాడు ప్రాజెక్టు నుంచి ఏదైతే ప్యాకేజ్ 2021, 22A ఇవన్నిటికి సంబంధించి కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది. ఆ సమీక్ష ద్వారా గౌరవ మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి ఈ యొక్క కాలువలను కూడా పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం కొనసాగించే కార్యక్రమం చేస్తుంది. అవి పూర్తి అయితే కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు రావడం పడగా మిగిలినటువంటి వాటికి కూడా ఆ యొక్క స్టెబిలైజేషన్ జరిగే కార్యక్రమం జరుగుతుంది. అంటే ఇది ఒక వైపున. దీంతో పాటుగా ఈ రోజున రైతాంగానికి ఒక సూచన ఏంటంటే, ప్రధానంగా ₹1 పెట్టుబడి మిగిలితే ₹1 సంపాదించినట్టే లెక్క. ఇలా ఇంత పెట్టుబడులు పెట్టి, ఇంత కాయకష్టం చేసి మనం తరతరాల నుంచి తాత ముత్తాతల నుంచి కూడా వ్యవసాయం చేస్తూ ఉన్నాం. దీనికి తోడు ప్రభుత్వం కూడా అన్ని రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి అయినా కూడా ఈ రోజున వ్యవసాయం సమయం వచ్చిందంటే మళ్ళీ అప్పులు అడిగే పరిస్థితి వస్తూ ఉంది. సో దీనికి సంబంధించి ఒకసారి మనం ఆలోచించాల్సింది, మీరు కాయకష్టం చేసినటువంటి సంపాదన కావచ్చు, తరతరాల నుంచి కావచ్చు, ప్రభుత్వం చేసినవన్నీ కూడా మళ్ళీ ఈనాడు ఈ అప్పుల స్థాయి పరిస్థితి వస్తూ ఉందంటే దాని ప్రధానంగా మనకు వచ్చిన ఆదాయాన్ని ప్రధానంగా ఈ రోజున చదువుల పేరు మీద, కార్పొరేట్ చదువుల పేరు మీద, అట్లాగే హాస్పిటల్ పేరు మీద ఇలా ఎక్కడ చూసినా ఏ హాస్పిటల్ పడకుండా వేలాది మంది జనాలు లక్షలాది రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. అంటే ఆనాటి వ్యవసాయ పద్ధతులు వేరు, ఈనాడు మిషన్ వచ్చింది. కాబట్టి ఇలా చదువుల పట్ల, మీ పిల్లల జాగ్రత్త పట్ల, అట్లాగే ఆరోగ్యాల పట్ల మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అది కూడా మనం లక్షల రూపాయలు మనం పొదుపు కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి సమయం లేదు. కాబట్టి సవివరంగా మరొకసారి చెప్పే కార్యక్రమం చేస్తా ఉన్నది. మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ ప్రభుత్వం గడిచిన 16 మాసాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎంత చేయాలన్నది చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇంకా ఈ ప్రభుత్వం 4 సంవత్సరాల సమయం ఉంది, మళ్ళీ 5 సంవత్సరాలు రాబోతా ఉంది. కాబట్టి వీరందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరందరూ ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. మరొకటి, చిరకాల వాంఛనటువంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కూడా ఇలా సోనియా గాంధీ గారి నాయకత్వం రాష్ట్రం వచ్చింది. కాబట్టి
మనం అందరం కూడా మనం కృతజ్ఞమై ఉండాలని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు.